ఆనందించాల. చాలా మందిని ఆరాధన చేస్తూ వాళ్ళకి ఏ విధమైన కదిలేక లేదు. అదే బాటికి పెళ్ళిళ్ళు అయితే భార్య షాపింగ్లు పరిగెత్తేసారు. గుడివాడకు బారికి పరిగెత్తుదామా, ఎక్కడ బంగారం ఉందా, ఏ షాపింగ్ దగ్గరికి వెళ్తే ఎక్కడ మంచి ఉన్నాయా అని చెప్పేసి ఎంత యాక్టివ్గా పరిగెత్తుతారు. కానీ ఈ రోజున దేవుడి మందిరంలో చూస్తుంటే దేవుడిని ఆరాధించేవారు అంత ఆసక్తి నాకైతే కనపడలేదు. మరి నాన్నగారు అలాగే అన్నయ్య అలా ఫ్యామిలీ 15వ తారీఖు వైజాగ్లో ఆరాధనకి కుటుంబీకి మహాసభలకు వెళ్ళడం జరిగింది. ఆ యొక్క కూడికల్లో వచ్చిన వారు అనేక మంది కూడా దేవుని వాక్యం ద్వారా ఆశీర్వదించబడ్డారు. ఆ రోజున ఆ యొక్క వాక్యమును నేను కూడా లైవ్లోకి వచ్చాను. ఆ రోజున ఫోన్ చేశారు నాన్న నాకు కరెక్ట్గా 6:40 టైంకి. చేసినప్పుడు నాకు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నాను అంటే, నాన్న ఏంటి వాక్యంను సిద్ధపడిపోయావా అంటే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ పాటలా ఉన్నానంటే, నేను అన్నాను దేవుడిని ఇంకా బలపరచును కాక అన్న. దానికి మా నాన్న నవ్వారు. అది లేదు నాన్న, నువ్వు ఎంతో విస్తారమైన వాక్యం మాట్లాడతావు, అక్కడ వారు కూడా ఎంతో మంది నీ ద్వారా వాక్యమును బోధించాలని చెప్పి నేను వాక్యం స్టార్ట్ అయితే లైవ్లోకి వచ్చాను. హిజ్కియా గురించి చెప్తూ మొదలుపెట్టాడు. ఆ పెడతా ఉండగా నా మాట్లాడుతూ ఉండకంటే నాలో ఆత్మ అనేది ఆనందిస్తున్నది. లోపల ఇక మొదలైపోయింది. ఆత్మ నడిపింపు వచ్చేస్తుంది. యథార్థమైన హృదయాలు కలిగిన వారి జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. యథార్థమైన ప్రార్థన చేసే వారి జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. యథార్థమైన విశ్వాసములు బట్టి కలిగిన వారు దేవుడు చేస్తాడు. మాంసకార్యం ఉండకూడదన్నప్పుడు నేను దానికి ముందే హిజ్కియా గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఈ వారంలో నేను హిజ్కియా గురించి మాట్లాడాలంటే దేవుడు అక్కడ మాట్లాడి, కాకపోతే నాన్న వేరే కాన్సెప్ట్లోకి వెళ్ళారు. ఇప్పుడు నేను ఇంకో కాన్సెప్ట్లోనికి వెళ్ళబోతున్నాను. చూసినట్లయితే ఇప్పుడు 1:06 అయింది. నేను 30 నిమిషాల కాలం ముగిస్తాను, 1:30 కాలం ముగిస్తాను. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం 7వ వచనం అందరూ కూడా శ్రద్ధగా విన్నాం. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం 7వ వచనం. కావున యెహోవా అతనికి ఇక్కడ ఈ యొక్క వచనం కాకుండా 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనం చదవండి. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు, అతని తర్వాత వచ్చిన యోధా రాజులైనను అతని పూర్వీకులైనను రాజులను అతనికి సమానమైన వాడు ఒక్కడు లేడు. చెప్పకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా తలెత్తండి. ఇక్కడి నుంచి వాక్యంలోనికి వెళ్దాం. శ్రద్ధగా వెళ్దాం దేవుని వాక్యం. ఇక్కడ మనం చూస్తుంటే అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు ఏమన్నాడు? విశ్వాసం ఉంచిన వాడు. అతని తర్వాత వచ్చిన యోధా రాజులైనా సరే తన ముందే గాని తన తర్వాత గాని అతనికి సమానులైన వారు ఒక్కరు లేరు. ఇక్కడ మనం చూద్దాము. ఈ హిజ్కియా జీవితంలో మనం చూస్తూ ఉంటే 25 సంవత్సరములకి ఒక రాజుగా నిలబడ్డాడు. 25 సంవత్సరములకి రాజుగా అయినప్పుడు ఏ రాజు అయినా ఆలోచించేది ఏంటంటే 25 సంవత్సరములకి ఇప్పుడు నాకు 25 సంవత్సరాలు నడుస్తూ ఉంటే నేనేం చేస్తానంటే వివాహం కోసము కనిపెడతాను. ఎందుకంటే 25 సంవత్సరాలంట ఏ మగపిల్లడు ఆడపిల్లలు కోరేది ఏంటంటే సెటిల్ అయిన తర్వాత వివాహమే కదా. కానీ హిజ్కియా జీవితంలో ఉన్న ఆలోచన ఏంటి తెలుసా? 25 సంవత్సరములుగా రాజు అయిన తర్వాత నువ్వు రాణి అనుకో, నువ్వేం చేస్తావు? లేకపోతే సొలొమోన్ అనే పేరు సొలొమోను రాజు అని ఇక్కడ కదా, నువ్వేం చేస్తావన్నా? రాజు అయితే రాజ్యంలో ఉన్న వారందరికీ పథకాలు ఇస్తావట, లేకపోతే కోట కట్టాలా, లేకపోతే ఏ యొక్క డ్రైనేజ్ ప్రాబ్లం ఉందా, నా ప్రజలకు ఏం కావాలని రాజుగా ఆలోచిస్తారు. కానీ హిజ్కియా జీవితంలో మనం చూసినట్లయితే రాజుగా పట్టాభిషేకము ఎక్కిన వెంటనే అతనిలో ఉన్న విశ్వాసం ఏంటో తెలుసా? మొట్టమొదటిగా దేవుని మందిరం మీద కను దృష్టి పెడితే చెప్పకూడదు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మొట్టమొదటిగా ఆలోచిస్తుంది ఏంటంటే దేవుని మందిరములు పాడైపోయి ఉన్నాయి. ఆ టైంలో ఎవరు పట్టించుకునేవారు లేరు. దావీదు తర్వాత ఏ రాజైన సొలొమోను తర్వాత ఎవరు కూడా పట్టించుకునేవారు లేరు. దేవాలయాలన్నీ బూజు పట్టుకుపోయినాయి. దేవాలయంలో యాజకులు లేరు. దేవాలయంలో దీపాలు వెలిగించలేదు. దేవాలయంలో సమర్పణ లేవు. దేవాలయంలో స్తుతులు లేవు. ఇదిగో ఆ సమయంలో హిజ్కియా అంటున్నాడు, నా దేవుని మందిరంలో స్తుతులు వినిపించట్లా, నా దేవుని మందిరంలో దీపాలు లేవు, నా దేవుని మందిరంలో దేవుని కాకుండా ఆచారాలు పాటిస్తున్న ప్రజలతో హిజ్కియా ఒక ఆలోచన చేస్తున్నాడు. తెలుసా? మొట్టమొదటి ఆలోచన, నా దేవుని మందిరం నేను శుభ్రముగా ఉంచాలి. 1వ మాట. 2వ మాట, నా దేవుని మందిరంలో యాజకులు స్థిరపరచాలి. నా దేవుని మందిరంలో స్తుతులు అర్పించేవారు, పూర్వం
అంతా కూడా వెలుగుతో నింపబడాలని దీపాలు పెట్టాడంట. అప్పుడు దేవుడు ఒక సాక్ష్యం ఇచ్చాడు తెలుసా, తన ముందేమే కానీ తన తర్వాతేమే కానీ యోధావని రాజుల్లోనే హిజ్కియా వంటి భక్తుడు విశ్వాసం కలిగిన వాడు ఒక్కడును సమానుడు లేడు. హల్లెలూయా. మరి మన విషయం ఏంటి? ఈ రోజున దేవుడు సంఘముతో మాట్లాడుతున్న మాట తెలుసా, నీ భక్తి జీవితంలో, నీకు శ్వాస జీవితంలో, నీ యథార్థత జీవితంలో నీకు సమానమైన వారు నీ ముందే కానీ నీ వెనకే కానీ ఎవరు లేరు అనే విధమైన సాక్ష్యం మీద ఉంటే దేవుని జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేయగలిగిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడంటే, రాసైనప్పుడే ఎవరు కూడా విగ్రహారాధన చేయడానికి వీలు లేదు. రాసైనప్పుడే ఆజ్ఞిస్తున్నాడు, ఏ ఆచారాలు పాటించడానికి వీలు లేదు. మూడవది అంటున్నాడు, విశ్రాంతి దినమున దేవుని మందిరంలో స్తుతించేవారు, ఆరాధించేవారు ఏర్పరచాలని ఆశపడ్డాడు. ఈ రోజున మనందరము కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నది ఏంటంటే, నీ వ్యక్తిగత నా జీవితమైనా నీ జీవితమైనా యవనస్తులైనా నీ ఆత్మీయ స్థితిలో నీ పరిచర్య ఏదైతే దేవుని మందిరంలో చేస్తున్నాడో అనేక సంవత్సరాలలో రాబోయే సంవత్సరంలో చెప్పుకోవాలి గురించి ఏంటంటే, ఇతను ఉన్నాడు ఇప్పుడు సొలొమోను అని ఉన్నాడంటే, అతను వంటి పరిచారకుడు తన ముందే కానీ తన తర్వాత తరములో కానీ ఏ ఒక్కడు లేడు. ఇక్కడ మనం చూస్తే శారణకు ఉందంటే ఆమె ఏ విధంగా ఆసక్తి కలిగి ఉందో, విశ్వాసం కలిగి ఉందో, ఆమె వంటిది ఆమె ముందు తరమే గాని తర్వాత తరమే గాని ఏ ఒక్కరు సమానం లేరని మన యవనస్తులు ఎవరైతే ఉంటున్నారో ఆరాధన చేస్తున్నప్పుడు గంభీర చప్పట్లు కొడతా ఉంటే ఇదిగో అనేక మంది ఏదో బోధకులు సభగా వస్తూ ఉన్నారు. మన కొయ్యనే కానీ మన యవనస్తులే కానీ పెద్దవారినే కానీ వృద్ధులనే కానీ వారు చూసి సాక్షులు వస్తుందండి. ముందునేపల్లి సంఘములో బెతెస్దా పెంతెకోస్తు దేవుని నివాస మందిరంలో చూస్తూ ఉంటే వారికి ఏ సంఘాలు కూడా సమానమైన వారు లేరు. ఎందుకంటే విశ్వాసంలో బలపరచబడిన వారు, భక్తిలో బలపరిచిన వారు, పరిచర్యలో బలపరిచిన వారు, వీరికి సమానమైన వారు ఈ తరములో లేరని గొప్ప సాక్ష్యం మన సంఘం గురించి మాట్లాడు. చెప్పండి దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఒక్కరు లేరు, ఏ ఒక్కరు లేరు. నీ తరమే కానీ ఏ తరమ కానీ దేవుడి వాక్యమును సిద్ధపడినప్పుడు దేవుడి రోజున సంఘములో ఉన్న ప్రతి విధమైన యవనస్తులతోనే కానీ పెద్దవారితో కానీ దేవుడు మాట్లాడుతూ ఉన్నది ఏంటంటే, మన మధ్యలో లేరు. ఎవరు లేరు? నీతిమంతులు లేరు. ఎవరు? కానుకల గ్రామంలో చూస్తుంటే తల్లిదమ్మ గారు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమె ఎటువంటి పరిచర్య కలిగి ఉంది. ఈ రోజు ఉన్నారా? ఆ విశ్వాసం కలిగిన వారు ఉన్నారా? సేవకుని కనపరిచే వారు ఉన్నారా? దేవుని మందిరంలో ఏది కావాలో ఏ అవసరంతో పట్టించుకున్న వారు ఉన్నారా? దేవుని మందిరంలో నా సేవకుని నేను కనపరచాలి, నా దేవుని నేను కనపరచాలి, నా యొక్క సన్నిధికి ఏమి కావాలి అని ఆ రోజు వరకు చివరి శ్వాస వరకు కూడా ఆమె దేవుని కొరకు ఉన్నామే చెప్తూ ఉంటారు. అమ్మ కానీ నాన్న కానీ చాలా మంది విశ్వాసం చెప్తూ ఉన్నది ఏంటంటే, అవతల వారికి కూడా ప్రార్థన అవకాశం లేకపోతే ఆమె ముందుగా ఉండి ప్రార్థన ఆగకూడదని జరిగించింది. ఈ రోజున దేవుడు జీవ గ్రంథంలో రచించి ఉన్నాడు. తెలుసా, ఆమె వంటి జీవితము, ఆమె వంటి పరిచర్య ముందు తరమే కానీ ఈ ముందు ఆమె ముందున్న తరమే కానీ ఏ ఒక్కరు కూడా సమానులు కారని దేవుడు సాక్ష్యం ఇవ్వబోతున్నాడు. దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మా నాన్నగారి విషయంలో చూస్తుంటే 10 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంట. ఆరోగ్యము 21 రోజు ఆరోగ్యం పాడైపోతుందమ్మా, ఉపవాసాలు చేయొద్దంటే నా కుమారుడి కోసము, నా సంఘము కోసము, నా దేవుని బిడ్డల కోసము నేను ఉపవాసం ఉండాలని చెప్పి జీవిత కాలం అంతా అనారోగ్యములో కూడా దేవుని మందిరంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా ఈ రోజున సంఘమును కూడా దేవుడు విస్తారముగా ఆశీర్వదించి ఉన్నాడు. హల్లెలూయా. మరి మనం చూస్తూ ఉంటే మరి మేము ఉండగలమా? 10 రోజులు ఉండగలమా? ఉపవాసం ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులు బట్టి, షుగర్లు బట్టి, బీపీలు బట్టి మేము ఉపవాసం ఉండలేమనుకుంటున్నారు. నాన్నకి బీపీ ఉంది, షుగర్ ఉంది. కానీ దేవుడు ఒక సాక్ష్యము, ఆమె వంటి వారు మాలో ఎవరు కూడా సమానులు అక్కడ లేరు. ఈ రోజున మనతో దేవుడు మొట్టమొదటిగా మాట్లాడుతున్నది ఏంటంటే, నీ విశ్వాస జీవితమైనా, నీ పరిశుద్ధ జీవితమైనా, నెలవారి నీ జీవితంలో ఏదైతే నువ్వు ఆలోచిస్తున్నావో నా దేవుని పరిచయం కొరకు నేను ఏమి చేయాలన్నావు? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నది ఏంటో తెలుసా? నీ జీవిత కాలం అంతా నా దేవుడిని ఎలా కనపరచాలి, నా దేవుని మందిరాన్ని ఎలా ఉంచాలి, నా దేవుని మందిరం ఎట్టి పరిచయంగా ఉండాలి, నా దేవుని మందిరం ఎలా స్తుతించాలి, నా దేవుని మందిరంలో నేను దేవుని ఎలా ఆరాధించాలని నువ్వు అనుకున్నట్లయితే నీ ముందే
గాని నీ తర్వాతే గాని ఎవరు కూడా నీకు సమానులు కారని దేవుని జీవ గ్రంథంలో రచించబడబోతూ ఉన్నది. చెప్పబడి దేవునికి స్తోత్రాలు. ఎక్కడ రచించబడుతుంది? ఎక్కడ రాయబడిపోతున్నది? జీవ గ్రంథంలో ఈ రోజున మనం హిజ్కియా రాజు గురించి చెప్పబడాలంటే ఎందుకని మనము చెప్తున్నామంటే దేవుడు రాయించున్నాడు. అనేక మంది రోజున అనేక లోకములో ప్రపంచం అంతా కూడా హిజ్కియా రాజు గురించి చెప్పుకుంటున్నారు. ఇదేంటో తెలుసా? అప్పుడు రాజే కానీ ఈ రాజుల్లో కూడా ఆయనకి సమానులు లేరు. చెప్పడం దేవునికి స్తోత్రాలు. మీ వ్యక్తిగతంగా నీ హృదయం మీద చేసుకొని చెప్పగలవు ఈ రోజున నా ముందు తరమే కానీ నా తర్వాతే కానీ నా వంటి భక్తి నా వంటి ఎలాదత నా వంటి కన్నీటి ప్రార్థన ఎప్పుడు కూడా సమానులు కారని నువ్వు చెప్పగలవా? నేను చెప్తాను. మీరు చెప్పగలరా? చెప్పగలరా? ఎందుకు మాట్లాడతలేదు? చెప్పలేరా? అంటే సిద్ధపాటు కావాలి. ఇప్పుడు వరకు లేరేమో కానీ నెలవారీ వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే జీతాలు వచ్చినప్పుడు నా దగ్గర 2 ఎంప్లాయీస్ ఉంటారు, లేడీస్ ఎంప్లాయీస్. వాళ్ళు నా దగ్గరకు వచ్చి చీరల గురించి మాట్లాడినా సరే ఏ విధమైన గాజుల గురించి మాట్లాడినా సర్రమని ఎత్తుతున్నాను. లేచినప్పుడు ఎందుకు పుట్టించాడా మిమ్మల్ని ఆడమందని చెప్పి అంటాను అన్నప్పుడు వాళ్ళు ఏదైనా సరే సార్ చరణ్ సార్ దగ్గర మాట్లాడకూడదు ఈ విషయాలు, చాలా కోపం వస్తుంది. పిల్లలకి ఏం బెటర్, మీ పిల్లలకి ఏం బెటర్ కోపడుతూ ఉండరాలు. కానీ ఏంటంటే మన జీవితంలో నెలవారు వచ్చేటప్పటికి మేకప్ కిట్లు కొనుక్కోకూడదమ్మా. నెలవారు వచ్చిందంటే మంచి మంచి షర్ట్లు ప్యాంట్లు కొనుక్కోకూడదు. ఎవరస్తులారా కష్టార్జితం అంతా తీసుకుని 20,000 ఫోన్లు 30,000 ఫోన్లు కొనుక్కోవడం కాదు. కష్టార్జితం అంతా సంపాదించి బుల్లెట్ కొనుక్కుందామా, పల్సర్ N200 కొనుక్కుందామని తిరగడం కాదు. నీవు సంపాదించిన దానిలో నా దేవుని కొరకు నేను ఏమి చేయాలని ఆశపడినట్లయితే యథార్థవంతులుగా విశ్వాసములో భక్తిలో పరిచర్యలో ఏది నీవు కలిగి దేవుని మందిరంలో ఉంటావో దేవుని జీవ గ్రంథములలో ఈ రోజు నీ స్థితి బట్టి ఎక్కడ నీ పేరు కనపడలేదు కానీ జీవ గ్రంథంలో రాయబడిపోతున్నది. ఆస్తి లేకపోవచ్చు, అంతస్తు లేకపోవచ్చు, 2 అంతస్తులు మేడ లేకపోవచ్చు, పెద్ద పెద్ద కారులు లేకపోవచ్చు. ఇదిగో నా స్థితికి నేను ఎమ్మెల్యే పోటీ పడగలము మనము. సెలవన్నా ఎమ్మెల్యేతో నేను పోటీ పడతామా అని అనుకోవచ్చు. నేను అనుకోవచ్చు మొదటి నేను అనుకున్నా సీఎం అంటే సీఎం అంతటి నేను అవుతానా, మా డాక్టర్ డాక్టర్ చదివిన బాగుండేది కదా అని అనుకోవచ్చు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, నా విశ్వాసము నా దేవుని యందు నిరీక్షణ నా యొక్క ఆసక్తి నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ముందే గాని నీ తర్వాతే గాని నీ ఆసక్తి కలిగిన వారి ఒక్కరు లేరని దేవుడు జీవగ్రంథంలో రాయాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడు నీకు కార్యం లేకపోవచ్చు, అంతస్తు లేకపోవచ్చు, సీఎంతో పోటీ పడలేకపోవచ్చు, ఎమ్మెల్యేతో పోటీ పడవచ్చు. కానీ అనుకోవాల్సింది ఏంటంటే వారందరికంటే నేను వారు నాకు సమానులు కాదు. దేనిలో? విశ్వాసంలో. చెప్పడం దేవునికి స్తోత్రాలు చేద్దాం. దేనిలో? భక్తి జీవితంలో. దేనిలో? యథార్థతలో. దేనిలో? దేవుని పరిచర్యలో. చెప్పడం దేవునికి స్తోత్రాలు చేస్తూ హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. పరిశుద్ధ గ్రంథంలో మనం రాయబడాలి మనందరి పేర్లు. హల్లెలూయా. జీవ గ్రంథంలో మన గురించి మన జీవితాల గురించి రచించబడాలి. దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. నీ యథార్థత గురించి దేవుని మందిరంలో జీవ గ్రంథం రాయబడాలి. దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. ఏ ధనవంతుడు వచ్చి నువ్వు నాకు సమానం అంటే నువ్వు గుండెల మీద తీసుకొని చెప్పాల్సింది ఏంటంటే నీ పేరు జీవ గ్రంథంలో లేదు కానీ నా పేరు నా దేవుని జీవ గ్రంథంలో రచించబడి ఉన్నది. ఏంటో తెలుసా? నీవు నాకు సామాన్యంగా అనుకుంటున్నావు కానీ నా దేవుని దృష్టిలో నాకంటే ఎవరు కూడా సమానులు కారని చెప్తూ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉండగా, దేవుని మహిమ పరుస్తూ ఉండగా, దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ ఉండగా నిన్ను దేవుని యొక్క జీవ గ్రంథంలో నీ పేరు రాయబడి దేవునికి స్తోత్రాలు స్వర్గకు స్తోత్రాలు. అయ్యా దేవునికి సమాన కావాలనుకున్నానయ్యా, ఇంతవరకు ఏమి లేదని బాధపడ్డానయ్యా, నా యొక్క ధనము బట్టి నేను అనుకున్నానయ్యా. నీ జీవ గ్రంథంలో నా యథార్థత, నా భక్తి, నా విశ్వాసము, నా పరిచర్య రాయబడి ఉన్నది. రెండోది చూద్దాం. 2 రాజుల గ్రంథము 20 అధ్యాయము 2 వచనములు. అతడు తన ముఖము కూడా తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధికి నేను ఎట్లా నడుచుకుంటున్నావు
నీ దృష్టికి అనుకూలముగా సమస్తమునట్లు జరిగించునని కృపతో జ్ఞాపకం చేసుకోయా. పిచ్చిగా కన్నీళ్లు విడుచుచు యెహోవా ప్రార్థించు. చెప్పడం దేవునికి స్తోత్రాలు చెప్తాము. ఎంత యథార్థంగా అందరూ వినాలి. ఎంత యథార్థతగా ఉన్నాడే, ఎంత విశ్వాసముతో ఉన్నాడే. దేవుడి యొక్క సాక్ష్యం ఇచ్చాడు, నా ముందే గల తర్వాత యోధ రాజులు ఎవరు కూడా అతనికి సమానులు కాదు అని చెప్పినప్పుడు మరణకరమైన రోగం వచ్చిందండి. ఏ రోగము? మరణకరమైన రోగం అంటే ఏమనుకోవచ్చు మనము? క్యాన్సర్ అయి ఉండొచ్చు, బ్రెయిన్ ట్యూమర్స్ అయి ఉండొచ్చు, భయంకరమైన మరణకరమైన రోగం వచ్చింది. దైవజనుడితో దేవుడు మాట్లాడుతున్నాడు, యెషయా ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, అయ్యా నువ్వు వెళ్ళా రాజుతో మాట్లాడి బ్రతకడు, ఇల్లు చెక్క పెట్టుకోమని చెప్పి వెళ్ళమన్నప్పుడు వెళ్ళాడంట. వెళ్ళి హిజ్కియా రాజా ఇక నువ్వు బ్రతకవంటే అయ్యా దేవుడు చెప్తున్నాడు, అయ్యా నీ యొక్క ఇల్లుని చక్క పెట్టుకోమంటే నువ్వైతే నేనైతే వెళ్ళిపోతావు. కావాలని హాస్పిటల్కి వెళ్ళిపోతావా? క్యాన్సర్ వచ్చిందమ్మా ఇక నువ్వు బ్రతకవంటే, నీకు బ్రెయిన్ లో సమస్య వచ్చిందమ్మంటే నువ్వు బ్రతకవంటే, నీకు హార్ట్ ప్రాబ్లం వచ్చిందమ్మా నువ్వు బ్రతకవంటే, నీకు నరాల వీక్నెస్ వచ్చిందమ్మా నువ్వు బ్రతకవంటే, నీకు కీళ్ళవాతం వచ్చిందమ్మా నువ్వు బ్రతకవంటే. ఎన్నో చోట్ల మనం పరిగెత్తుతూ ఉన్నామే. విజయవాడ వెళ్తాము, గుడివాడ వెళ్తాము, హైదరాబాద్ వెళ్తాము, గుజరాత్ వెళ్తాము, అనేకమైన ప్రాంతాలకు వెళ్తాం. హిజ్కియాకి అంత ధనం ఉంది, అనేకమైన మందిరాలు కట్టాడే. మరి అతను ఏం చేస్తున్నాడో తెలుసా? మొట్టమొదటిగా ఆలోచించినది తెలుసా? దేవుని తట్టు తిరిగిపోయాడు. ఏంటి తెలుసా? దేవుడు రాజు చేసినదే విశ్వాసము, మరణకరమైన రోగం వచ్చినదే విశ్వాసం. చెప్పబడి దేవుడికి స్తోత్రాలు. గోడ తట్టి తిరిగి అంటున్నాడు, అయ్యా నీ దృష్టికి నేను యథార్థ భక్తుడిని కదయ్యా, నీ సన్నిధిలో నేను ఎంత నడుచుకున్నానయ్యా, నీ సన్నిధిలో నేను ఎన్ని కార్యాలు చేశానయ్యా, నీ సన్నిధిలో నేను ఎంత పరిచయం చేసుకున్నానయ్యా. అయితే ఏమంటున్నాడు తెలుసా? తర్వాత నన్ను ఇంకాను బ్రతికిస్తే నీ పరిచర్యలో ఇంకా అనేక మందిరాలు కట్టబోతున్నాయి. ఇంకా ఆరోగ్యం ఇస్తే నీ మందిరంలో అనేకమైన కార్యాలు చేస్తారు. ఇంకా నువ్వు నన్ను బ్రతికిస్తే, ఇంకా నన్ను జీవింపజేస్తే, ఇంకా నువ్వు నాకు బలం ఇస్తే, ఇంకా నువ్వు నాకు శక్తి ఇస్తే, నీ సేవలో నీ సేవకుడికి నీ పరిచర్యకు అనేక విధాలుగా సహకారిగా ఉండి చాలయ్యని కన్నీరు పెట్టి ప్రార్థన చేశాడు. చెప్పకూడదు దేవుడికి యథార్థమైన ప్రార్థన ఎందుకో తెలుసా? అతని జీవితంలో ఎందుకు అతను యథార్థవంతుడో తెలుసా? రాజైనప్పుడనే విశ్వాసం అదే ఉంటుందా? రోగం వచ్చిన, సమస్య వచ్చిన, ఇబ్బంది వచ్చిన, శోధన వచ్చిన అదే విశ్వాసం ఉండడం ద్వారా హిజ్కియా రాజులందరిలో అతను సమానుడు కాదు. చెప్పకూడదు దేవుడికి సంతోషమైన రెండు హస్తాలైతే దేవునికి స్తోత్రాలు చేద్దాము. హల్లెలూయా. మొదటి మాట ఏంటి? ఎవరికి సమానమా కాదా? ఏంటండి సమానమా కాదా? మనం ఏంటి చెప్తావు? చెప్పండి, నువ్వు చెప్పము. అమలు సమానమే కదా? ఎవరికి సమానం కాము? సమానం కాము. ఎవరు దోషం? సీఎం కంటే నువ్వు సీఎం అన్నాడు, సీఎంకి మనం సరిపోయినావో కాదా? అవును. ఇప్పుడు వరకు కాదనుకున్నాం, ఇప్పుడు వచ్చి అవును. భక్తిలో శారీరకంగా సరిపోయేమో కానీ ఆత్మీయ స్థితిలో జీవ గ్రంథంలో ఇప్పుడు ఒకేసారి 100 చెట్లు ఎక్కేసాడు అనుకో, గంటలో 100 చెట్లు ఎక్కితే గిన్నిస్ బుక్ లో సంతకం ఉంటుంది, వీడు 100 చెట్లు ఎక్కాడు. ఒక నిమిషం పాటు ఇక్కడి నుంచి 100 మీటర్లు స్విమ్మింగ్ చేసాడంటే, ఈత కొట్టేసాడంటే అది గొప్ప. మరి మనము దేవుని యొక్క గిన్నిస్ బుక్ లో లేకపోవచ్చు కానీ జీవ గ్రంథంలో రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఎంతమంది ఆసక్తితో ముందుకు వస్తారు? ఆ యొక్క జీవ గ్రంథంలో నేను ముందుగా ఉంటానన్న రెండు హస్తాలు దేవునికి స్తోత్రాలు చేద్దాము. నా దేవుని కొరకు నేను పరిచర్యలో ముందుకు వెళ్తానని దేవునికి స్తోత్రాలు చేద్దాము. నా దేవుని మందిరంలో విశ్వాసముతో నడుస్తున్నాను దేవునికి స్తోత్రాలు చేద్దాము. అది సమస్య అయినా, అది శోధన అయినా, అది చెయ్యిరిగినా, అది కాలిరిగినా, అది నీ అనారోగ్యమైనా, అది బీపీ అయినా, అది షుగర్ అయినా, నా దేవుని మందిరంలో ఎప్పుడు కూడా అదే విశ్వాసముతో, అదే నిరీక్షణతో, అదే ప్రార్థన జీవితంతో నీవు ఉన్నట్లయితే నా దేవుడు నిన్ను కనపరచును గాక, నా దేవుడు నిన్ను బలపరచును గాక, నా దేవుడు నిన్ను శక్తినిచ్చును గాక. వెళ్ళిపోతున్నాడు. ఇక్కడి నుంచి గేట్ దాకా వెళ్ళాడంట. ఎక్కడ దాకా? ఎవరు? సేవకుడు ఇక్కడి నుంచి గేట్ దగ్గరికి వెళ్ళినా సరే దేవుడు యెషయా ప్రవక్తతో మాట్లాడుతున్నాడు, మరలా నేను 15 సంవత్సరాలు ఆయుష్ ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. అనేక సంవత్సరాలు
బలపరచబోతున్నారు. ఇంకా అనేకమైన సంవత్సరాలు వాడుకోబోతున్నారు. ఇంకా అనేక సంవత్సరాలు ఆయన దీర్ఘాయుష్మంతుడిగా దయచేయబోతున్నారు. చెప్పబడుతుంది దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు నీ జీవితంలో అదే అనుకుంటున్నావా? ఏ సమస్యలను ఈ రోజున దేవుని మందిరంలో కూర్చున్నావో, ఏ అనారోగ్యములను దేవుని మందిరంలో కూర్చున్నావో, నీ బలహీనతను బట్టి, నీ కలుగుతున్న శోధనను బట్టి, నీ కలుగుతున్న ఆర్థిక ఇబ్బందులు బట్టి, నేను దేవుని పరిచయంలో ఏమి చేయలేకపోతున్నానే, నా సేవకు నేను కనపరచలేకపోతున్నానే, నా దేవుని మందిరంలో ఏది నేను చేయలేకపోతున్నానే అని అనుకుంటున్నావు. కానీ యథార్థమైన ప్రార్థన ఈ రోజున దేవుని మందిరంలో నువ్వు చేస్తూ ఉండగా, యథార్థమైన కన్నీరు దేవుని మందిరంలో కారుస్తూ ఉండగా, విశ్వాసముతో కూడిన యథార్థమైన ప్రార్థన నువ్వు చేస్తూ ఈ మందిరం నుంచి నువ్వు ఇంటికి వెళ్తూ ఉండగా దేవుడు కార్యము చేయను గాక. హల్లెలూయా. రెండు హస్తాలతో దేవునికి స్తోత్రాలు చెప్తున్నాడు. సేవకుడు వెళ్తూ ఉన్నాడు. గేట్ దగ్గరికి వెళ్ళినాక దేవుడు మాట్లాడుతున్నాడు. హిజ్కియా కన్నీరు నేను చూచితిని, ఆయన యథార్థత నేను చూచితిని. 15 సంవత్సరాల ఆయుష్ ఇవ్వబోతూ ఉన్నాను, 15 సంవత్సరాలు నడిపించబోతూ ఉన్నాను, 15 సంవత్సరాల ఆరోగ్యం ఇవ్వబోతూ ఉన్నాను, 15 సంవత్సరంలో నా పునరుద్ధాన శక్తిని దయచేయబోతూ ఉన్నాను. దేవుడికి స్తోత్రాలు. ఈ రోజున మనకు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అయిపోయిందా నీ ఆర్థిక వ్యవస్థ? అయిపోయిందా? నువ్వు కష్టాలు పాలైపోయావా? తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఉన్నావా? బిడ్డలు చదివించలేని పరిస్థితుల్లో ఉన్నావా? ఆర్థికంగా నీ ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నావా? ఈ రోజున చిన్న వయసులోనే అనేకమైన అనారోగ్యాలు పాలైన వారు కనపడుతున్నారు. చిన్న వయసులోనే వ్యాధులు పాలైన వారు కనపడుతున్నారు. చిన్న వయసులోనే అనేకమైన నష్టాలు పాలైన వారు కనపడుతూ ఉన్నారు. ఈ రోజున దేవుడి మందిరంలో హిజ్కియా వంటి కన్నీరును కాల్చినట్లయితే, హిజ్కియా వంటి యథార్థమైన విశ్వాసమును కనపరిచినట్లయితే, హిజ్కియా వంటి నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లయితే, నా దేవుడు ఇక్కడి నుంచి నీ ఇంటికి వెళ్ళగానే దేవుడి కార్యాలు మొదలు పెట్టబోతూ ఉన్నాడు. నమ్మినట్లయితే రెండు హస్తాలకు దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, వందనాలయ్యా. ఎందుకు? కార్యము చేయబోతున్న దేవునికి వందనాలు చెల్లిద్దాము. కార్యము చేరకముందు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. కార్యము చేరకముందు నా దేవుడు అన్ని సమకూర్చే దేవుని మనం ఆరాధన చేద్దాం. హల్లెలూయా. విడదీయగలదా? ఎవరైనా రాజులకైనా రాజులకి హిజ్కియా దేవుడు ఆరాధన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా 6 నిమిషాలు ముగించబోతూ ఉన్నాను. స్తోత్ర. ఆయన యొక్క పరిశుద్ధాత్మ బలముతో మనల్ని పొందుము గాక. హల్లెలూయా. రెండు హస్తాలెత్తి యవనస్తులు సహితము కూడా రెండు హస్తాలెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. హిజ్కియాను దర్శించిన దేవుడు మనం దర్శించబోతూ ఉన్నాడు. అనేక సంవత్సరాలను బలపరచబోతూ ఉన్నాడు. అనేక సంవత్సరాలు సేవకుడికి నీకు తోడుగా నేను నిలబెట్టబోతూ ఉన్నాడు. హల్లెలూయా. రాజా జగమెరిగిన నా యేసు రాజా. అందరూ కలిసి కళ్ళు మూసుకొని యథార్థమైన ఆరాధన చేద్దాం. యథార్థమైన కన్నీరు కారుద్దాం దేవుని సన్నిధిలో. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా అనుభక్తము